మహాదేవ శ్రీమాత్ర నమః. నేను మీ మురళీధర్ శర్మ. 18వ తారీఖు సంకటహార చతుర్థి. మరి యొక్క 18వ తారీఖు సంకటహార చతుర్థిని పురస్కరించుకొని సోమవారం రోజు రావడం ఎంతో విశేషం. ఈరోజు మృగశిర నక్షత్రం ఉండడం వల్ల తొందరపాటు స్వభావంతో బాధపడేటువంటి వారు కానీ, మానసిక ఇబ్బందులు మానసిక బాధలు పడేటువంటి వారు కానీ ఈ రోజు నాడు మనం చెప్పేటువంటి పరిహారం చేయడం వల్ల ఖచ్చితంగా కూడా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. మృగశిర నక్షత్రము సోమవారము, ఈరోజు సంకటహార చతుర్థి. చవితి చంద్రుడు మనకెంతో ఇంపార్టెంట్ కనుక కొన్ని క్యాలెండర్లో 19వ తారీఖు కూడా ఉంది. మరి దానికోసం ఈ యొక్క సూచనగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. కనుక ఈరోజు ఎవరైతే దేవాలయంలో మహానైవేద్యానికి సంబంధించి కానీ లేదా ప్రసాదానికి సంబంధించి కానీ ఒక రైస్ బ్యాగ్ డొనేట్ చేస్తారో లేదా రైస్ను డొనేట్ చేస్తారో వారికి మీ తొందరపాటు స్వభావము అంటే దురుసు స్వభావము, చెబితే వినకపోవడము, అల్లరి ఎక్కువగా చేయడము, పిల్లలు కూడా ఇప్పటికీ 30 ఏళ్ళు వచ్చినా కూడా మా మాట వినడం లేదు, ఈగో ఫీలింగ్ అనేటువంటిది తక్కువ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఈ సంకటహార చతుర్థి రోజు, ఈ మృగశిర నక్షత్రము సోమవారం రోజు తప్పకుండా ఈ విధమైనటువంటి దానాన్ని చేసుకోండి. ఇక విషయంలోకి వెళితే సంకటహార చతుర్థి తప్పకుండా మట్టితో చేసినటువంటి గణపతిని కానీ లేదా స్వామివారి యొక్క ఫోటోకైనా కూడా గరికను సమర్పించి సంకట నాశన స్తోత్రాన్ని చదవడం వల్ల ముదాకరాత మోదకం సదా విముక్తి సాధకం అనే ఈ శ్లోకం కానీ లేదా చక్కగా కూడా గణపతికి సంబంధించి ఎంతో ఇష్టమైనటువంటిది 108 నామాలు కానీ లేదా స్వామివారికి సంబంధించి సంకట నాశన స్తోత్రం కానీ చదవడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఈరోజు కాలభైరవాష్టకం కూడా చదువుకోవచ్చును. దీనివల్ల మన జాతకంలో ఎలాంటి దోషాలున్నా, ఏ పని అనుకున్నా కూడా మనకు జరగడం లేదు అనుకున్నా, ప్రతిదీ సంకటాలు వస్తూ ఉన్నవి అనుకున్నా కూడా తప్పకుండా ఈ యొక్క సంకటహార చతుర్థి రోజు దానిమ్మకాయ రసంతో స్వామికి అభిషేకం చేయండి. అదేవిధంగా ఆవు పాలతో స్వామిని అభిషేకించండి. దీనివల్ల అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. సంకటహార చతుర్థి రోజు ఉదయం నుండి సాయంకాలం దాకా ఫాస్టింగ్ ఉండండి. చంద్రోదయం అయిన తర్వాత చక్కగా కూడా అన్నాన్ని స్వీకరించండి, మహాప్రసాదాన్ని. కొందరు రాగి చెంబులో కొంత బియ్యాన్ని పోసి దానిపై ఒక కొబ్బరికాయ పెట్టి స్వామివారి ఫోటో ముందు కలశస్థాపన చేసి కూడా పూజ చేసుకుంటారు. ఈ విధంగా పూజ చేసుకునేటువంటి వారికి స్వామివారికి ఉండ్రాలు నివేదన చేసి ప్రదోషకాలం అయిపోయిన తర్వాత 7:30కు ఆ యొక్క కలశాన్ని కదిలించేసి చంద్రోదయం అయిన తర్వాత ఆ కలశంలో ఉండేటువంటి బియ్యాన్ని మీరు అన్నంగా చేసుకొని భుజించాలి. దీనివల్ల కూడా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది.